ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడ్వకేట్ జాడా శ్రవణ్ కుమార్ పేరు ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజకీయ భవిష్యత్తు మరియు ఆయనపై ఉన్న కేసుల విషయంలో శ్రవణ్ చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు శేష జీవితం జైల్లోనే గడపడం తప్పదని, చట్టం నుండి ఆయన అంత ఈజీగా తప్పించుకోలేరని శ్రవణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న చంద్రబాబుకు ఈసారి మాత్రం న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగులుతుందని ఆయన విశ్లేషిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్ మరియు ఫైబర్ నెట్ వంటి కీలక కేసులో బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని జాడా శ్రవణ్ వాదిస్తున్నారు. గతంలో ఈ కేసులో క్లోజ్ చేసేందుకు ప్రయత్నాలు జరిగినప్పటికీ న్యాయ పోరాటం ద్వారా వాటిని మళ్లీ వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు కేవలం స్టేలు తెచ్చుకుని కాలయాపన చేస్తున్నారే తప్ప విచారణకు పూర్తిగా ఆపలేరని ఆయన స్పష్టం చేశారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారు ఎవరైనా సరే చట్టానికి సమాధానం చెప్పాల్సిందేనని, వయసు పైబడినంత మాత్రాన లేదా రాజకీయ పలుకుబడి ఉన్నంత మాత్రాన శిక్ష నుండి మినహాయింపు ఉండదని ఆయన ఘాటుగా విమర్శిస్తున్నారు. రాజకీయాల్లో వెన్నుపోటు పొడిచిన చరిత్ర ఉన్న వారికి ఇప్పుడు ప్రకృతి సిద్ధంగా శిక్ష పడుతుందని శ్రవణ్ అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎంతోమందిని అణచివేసి రాజకీయాల్లోకి వచ్చారని, ఇప్పుడు అవే పావులు ఆయన్ను వెంటాడుతున్నాయని పేర్కొంటున్నారు. ముఖ్యంగా రాజ్యాంగబద్ధమైన సంస్థలను తన సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపిస్తూ ఇప్పుడు అదే వ్యవస్థలను ఆయన తప్పు ఎండగట్టే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరిస్తున్నారు. జైలు శిక్ష అనేది ఆయనకు అనివార్యమని, కేవలం కాలమే దీన్ని నిర్ణయించాల్సి ఉందని శ్రవణ్ తన ప్రసంగంలో నొక్కి చెబుతున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కేంద్ర సంస్థ ఈడీ మరియు సిబిఐల దృష్టి కూడా ఈ కేసులపై పడితే పరిస్థితి మరింత జటిలమవుతుందని ఆయన విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేనంత గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారని, ఆయన పక్కన ఉన్న నాయకులు కూడా ఇప్పుడు క్రమంగా దూరం జరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. జాడా శ్రవణ్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియా మరియు టీవీ చర్చలో హాట్ టాపిక్గా మారాయి. చంద్రబాబు అభిమానులు ఈ వ్యాఖ్యలు ఖండిస్తున్నప్పటికీ చట్టపరమైన అంశాలను లోతుగా తెలిసిన వ్యక్తిగా శ్రవణ్ చేస్తున్న వాదనలు కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు చుట్టూ అల్లుకున్న న్యాయపరమైన వచ్చు మరియు జాడా శ్రవణ్ చేస్తున్న వరుస దాడుల్లో రాబోయే రోజుల్లో ఎట్లాంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి.